జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్ చేస్తే గ్యారంటీగా 100 సీట్లు గెలుస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల్ని బీసీ సంఘాల నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. కోమటిరెడ్డి బీసీల్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారన్నారు బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీల ఎదుగుదలని మంత్రి కోమటిరెడ్డి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బీసీ నేతలకి టీసీసీ పదవులు ఇచ్చినా ఓర్వలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. బీసీసీ అధ్యక్షుడిగా ఉండి ధైర్యంగా ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించినటువంటి మొనగాడు, దమ్మున్నోడు, ఒక బీసీల ఐకాన్, బీసీల లెజెండ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు. దాన్ని జీర్ణించుకోలేక అదేవిధంగా డిసిసి అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 80% డిసిసి అధ్యక్షులుగా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఒక నేత కార్మికుడు బిడ్డ అయినటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పున్న కైలాసు నేతకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కట్టబెట్టారు. అది జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకనే పున్న కైలాసును తొలగించాలని రాహుల్ గాంధీకి లెటర్ రాసిండిన. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో వాటిపై వివరణ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. తాను మహేష్ గౌడ్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆయన సారథ్యంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. రంజాన్ వేడుకలకి జగ్గారెడ్డి ఏర్పాట్లు బాగున్నాయని, అందుకే పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడినట్లు వెల్లడించారు. దాని అర్థం ఇప్పుడున్న పీసీసీ చీఫ్ ని తొలగించాలని కాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కమెంట్స్ పార్టీలో ఒక్కసారిగా దుమారం రేపాయి. రీసెంట్గా జరిగినటువంటి ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అటు సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో దామోదర నరసింహ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపైన ప్రస్తావిస్తూ జగ్గారెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు గురించి ప్రస్తావిస్తూ ఆయన సీరియస్ కమెంట్స్ చేయడం జరిగింది. ఇలాంటి నేత, మాస్ లీడర్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఖచ్చితంగా పీసీసీ ప్రెసిడెంట్ అయితే 100 సీట్లు కూడా గెలుస్తాం, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి చాలా బాగుంటుందని చెప్పి కూడా కమెంట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ కమెంట్స్ బీసీ నేతల మధ్య ఒక మాటల యుద్ధాన్ని లేపిందని చెప్పొచ్చు. బీసీ నేతలు వెంటనే స్పందించడం జరిగింది. అలాగే గాంధీ భవన్కి సంబంధించినటువంటి నేతలు కూడా, అటు బీసీ సంఘాల నేతలనే కాకుండా గాంధీ భవన్కి సంబంధించినటువంటి నేతలు కూడా బహిరంగంగానే ప్రకటనలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. మహేష్ కుమార్ గౌడ్ ఉండగానే, ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉండగానే జగ్గారెడ్డి పేరు ఎలా ప్రస్తావిస్తారని చెప్పి కూడా బీసీల పట్ల పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారని చెప్పి గతంలో కూడా ఇదే వ్యవహారాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటిన్యూ చేశారని కూడా అటు ఇరవర్తి అనిల్ కుమార్ లాంటి నాయకులు కావచ్చు, అలాగే మిగతా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడడం జరిగింది. బీసీ సంఘాల నేతలు అయితే ఇంకొక స్టెప్ ముందుకేసి అటు సపరేట్గా రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులో కాంగ్రెస్ సంబంధించినటువంటి బీసీ నేతలను కూడా పిలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దాన్ని సద్దుమణిగించే ప్రయత్నం మరొకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయడం జరిగింది. ఆయన మరొకసారి మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే నేను వ్యాఖ్యలు చేశానో అది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేశాను, కానీ మహేష్ కుమార్ గౌడ్ని తీసేయాలని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదని చెప్పి, ఇన్ఫాక్ట్ ఎన్ఎస్ఏయూ నుంచి కూడా నేను మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. ఆయన వచ్చిన తర్వాత, పీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఉప ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా విజయం సాధించాం. అలా బీసీ నేతగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేతను తొలగించాలని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు. కేవలం జగ్గారెడ్డి గురించి ప్రస్తావిస్తూ జగ్గారెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడతాయి, కార్యకర్తలకు ఉపయోగపడతాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగపడతాయని చెప్పి, అందులో భాగంగా భవిష్యత్తులో ఆయన పీసీ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా నేను మహేష్ కుమార్ గౌడ్ని తొలగించాలని చెప్పలేదు. కావాలని రాద్ధాంతం చేస్తున్నారు, కావాలని గొడవను రేపే ప్రయత్నం చేస్తున్నారు. నాకు మహేష్కు ఉన్నటువంటి సాన్నిహిత్యం మీకు తెలియదు అంటూ కూడా ఆయన చిట్చాట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఇంకా కూడా బీసీ నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఈ వ్యాఖ్యలు సద్దుమణించే ప్రయత్నం చేస్తాయా, ఇంకా కంటిన్యూ చేస్తాయని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొకవైపు ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా నడుస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఒకవైపు ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది, మరొకవైపు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు కావచ్చు ఒక చర్చకైతే దారితీసాయని చెప్పొచ్చు. ఇది ఎటుపోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీ నేతలపైన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇప్పుడు క్రోడీకరిస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో దీన్ని సద్దుమణించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇది ఇంకా కొనసాగుతాను మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.